హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జోయిత్ బాబు యూట్యూబ్ ఛానల్. సో మనం నేర్చుకుంటున్నాం కదా, ప్రతిరోజు రోజుకొక పదం చొప్పున దాని రిలేటెడ్ సెంటెన్సెస్ ఏంటి. సో అట్లానే ఈరోజు కూడా మీ ముందుకి ఒక కొత్త పదంతో వచ్చేసాను. ఆ పదం ఏంటో తెలుసుకుందాం. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న వర్డ్ కట్. సో ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత దాని రిలేటెడ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. సో కట్ అంటే టు డివైడ్ ఆర్ బ్రేక్ సంథింగ్ యూజింగ్ ఎ నైఫ్ ఆర్ సిజర్స్. సో ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా సంథింగ్, అది ఐటమ్, ఏ ఐటమ్ అయినా అయి ఉండొచ్చు, దాన్ని మనం బ్రేక్ చేయగలగాలి, డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్. సో ఏది యూస్ చేసుకొని, కత్తో లేదో సిజర్స్ యూస్ చేసి ఆ ఐటమ్ని డివైడ్ చేయగలిగితే, అంటే బ్రేక్ చేసి డివైడ్ చేయగలిగితే అప్పుడు మనం యూస్ చేయాల్సిన పదం ఏంటి అంటే కట్. అంటే సింప్లీ వీ కెన్ సే టు డివైడ్ సంథింగ్ యూజింగ్ అ నైఫ్ ఆర్ సిజర్స్. సో దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఐ కట్ అన్ యాపిల్ విత్ ఎ నైఫ్. నేను కత్తితో యాపిల్ని కట్ చేశాను. ఓకే, సో ఐ కట్ అన్ యాపిల్ విత్ ఎ నైఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో యాపిల్ని కట్ చేస్తున్నాను, పక్కన డివైడ్ అయిన పీసెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో అట్లాంటి టైంలో వీఆర్ యూజింగ్ ద వర్డ్ కట్. ఓకే, అంటే ఏదైనా ఒక ఐటమ్ని నైఫ్ ఆర్ సిజర్స్తో డివైడ్ చేయగలగాలి. ఓకే, సో అలాగే ఇంకో 2 సెంటెన్సెస్ చూద్దాం. షీ కట్స్ పేపర్ విత్ సిజర్స్. ఆమె సిజర్స్తో పేపర్ని కట్ చేస్తుంది. అట్లానే హీ కట్స్ వెజిటబుల్స్ ఫర్ కుకింగ్. అతను కుకింగ్, వంట కోసం వెజిటబుల్స్ని కట్ చేస్తున్నాడు. సో అట్లాంటి వాటప్పుడు మనం కట్ అనే పదం యూజ్ చేస్తాము. అట్లానే మీరు కూడా ఈ కట్ వర్డ్ యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోయిత్ బాబు యూట్యూబ్ ఛానల్. అలానే మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you all.